నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈ భూమి మీద మానవులుగా పుట్టి మానవ దంపతులుగా జీవితం గడిపిన వారిలో సీతారాములే ఎందుకు ఆదర్శ దంపతులు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. పెద్దలు నిర్ణయించి పరిణయం చేసినప్పటి నుంచి వారిరువురూ కూడా దేహములు వేరువేరుగా ఉన్నా ఇద్దరూ ఒక్కరే అన్నట్లుగా జీవితాంతము మెలిగారు. ఆనాటి రాజులలో రఘువంశరాజుల్లో కూడా బహుపత్నీత్వం ఉన్న శ్రీరామచంద్రుడు ఏకపత్నీత్వ వ్రతాన్ని అవలంబించాడు. సీత వల్ల తాను కళత్రవంతుడినయ్యానని చెప్తాడు. భార్య అని చెప్పటానికి ఎన్నో పదాలున్నా కళత్రము అనేది ఒక అద్భుతమైన పదం. కళత్రము అంటే ఎవరు భార్య స్థానంలో ఉండడం వల్ల ఆమె భర్త తను ఏ లోటు లోపము లేని సర్వ సుఖములను శుభములను శాంతిని పొందుతున్నానని, ఇంకా వేరే ఎవరి అవసరం లేని విధముగా ఆమె తనకు సౌఖ్యాన్ని కూర్చగలుగుతున్నదని భావిస్తాడో ఆ భార్యను కళత్రము అంటారు. పరమ పవిత్రతా శిరోమణి అయిన సీతమ్మ కూడా శ్రీరామునిని అలాగే ఆయనే తన సర్వస్వమని భావిస్తుంది. ఛాయే వానుగత తవ అని చెప్పారు శ్రీరామునితో జనక మహారాజు సీతమ్మను శ్రీరామచంద్రునికి ధారపోస్తున్నప్పుడు. సీతమ్మ శ్రీరామునికి నీడలా వెన్నంటి ఉంటుంది. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు తాను కూడా వస్తానని, తాను ముందు నడుస్తూ రాముడు నడిచే బాటలో ఉన్న ముళ్ళు ఏరి శుభ్రపరుస్తానని, వనవాస సమయంలో తన తల్లిదండ్రులను స్మరించనని, తన భర్తతో కలిసి ఉంటే అరణ్యమే మహాసౌధంలా ఉంటుందని చెప్తుంది. సీతామాతను రావణాసురుడు అపహరించినప్పుడు భౌతికంగా భర్తకు దూరమైన భర్తనామాన్ని జపిస్తూ భర్త క్షేమం కోసం తపస్సు చేస్తూ కాలం గడిపింది ఆ సీతమ్మ. అశ్వమేధ యాగాన్ని చేయ తలపెట్టిన శ్రీరామచంద్రుడు భార్య పక్కన లేకుండా యాగం చెయ్యరాదు కనుక బంగారు సీత ప్రతిమను తన పక్కన కూర్చోపెట్టుకొని తన భార్య మీద తనకున్న అచంచలమైన పవిత్ర ప్రేమను నిరూపించుకున్నాడు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా సీతారాములిద్దరూ ఒకరితో ఒకరుగా ఒకరికి ఒకరుగా నిలిచారు. ఇద్దరూ కలిసి మానవ ధర్మాలను బంధాల పటిష్టతను ఆచరించి చూపించి ఆదర్శంగా నిలిచారు. కనుకనే మానవ జాతికి ఎప్పటికీ ఆదర్శవంతమైన జంట అయ్యారు. పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు, పరిపూర్ణమైన స్త్రీ సీతాదేవి, పరిపూర్ణమైన దంపతులు శ్రీ సీతారాములే. వారే సర్వ మానవ దంపతులు ఎప్పటికీ ఆదర్శము. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సనాతన స్టోరీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సనాతన ధర్మాన్ని అందరికీ తెలియపరచండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.